మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. జనసేన నాయకుడిపై హత్యాయుతానికి కుట్ర పన్నినట్టుగా తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు, ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైన నాయకులు అని చెప్పాలి. గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి జనసేన పార్టీ సీనియర్ నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మీద ఒక హత్యకు సంబంధించినటువంటి సుఫారీ ఇచ్చినట్లుగా కూడా రౌడీ షీటర్లతో కూడినటువంటి వాళ్ళకి ఒక దీనికి సంబంధించినటువంటి డీల్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు నరేందర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా చెప్తున్నారు. అతను చేసినటువంటి అనేక భూకబ్జాలకు సంబంధించి వెలుగులోకి తీసుకొచ్చి అతను చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, భూ కబ్జాలను వెలుగులోకి తీసుకొచ్చారని చెప్పి అతని మీద కక్ష పెంచుకున్నారట. అప్పటి నుంచి కూడా ఇతన్ని హతమార్చాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారట. అందుకనే బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మీద ఒక రిక్కీ నిర్వహించారు. దాదాపు 2-3 సార్లు కూడా అతన్ని మట్టు పెట్టాలనేటువంటి ప్రయత్నం కూడా చేశారని కూడా తెలుస్తుంది. గుంటూరు జిల్లా జనసేన నేత శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ సంబంధించినటువంటి ఆయన ఉదయాన్నే జిమ్కు వెళ్లే సమయంలో కూడా మట్టు పెట్టేందుకు రౌడీ షీటర్కి దాదాపు 1,50,00,000తో కూడినటువంటి ఒప్పందం కూడా కుదుర్చుకున్నారట. 2-3 సార్లు నెక్కీ నిర్వహించారు. నిందితుడు అయిన వైసీపీ నేత నరేందర్ రెడ్డిపై గతంలో కూడా అనేక గుండాగిరి దౌర్జన్యానికి సంబంధించినటువంటి కేసులు కూడా ఉన్నాయి. గుంటూరులో హనీ ట్రాప్ నెట్వర్క్ నిర్వహించినటువంటి ఆరోపణలపై ఇతను అరెస్టు కావడం కూడా జరిగింది. పలు రౌడీయిజం కేసుల్లో కూడా పోలీసుల రికార్డుల్లో నిలిచాయి. ఎన్నికల పోలింగ్ రోజున కేంద్ర మంత్రి టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారిపై కూడా భౌతిక దాడికి యుత్తించినటువంటి కేసులు కూడా ఉన్నాయి. నగరంలో నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి కబ్జాలు, బెదిరింపులు, రౌడీయిజాన్ని గతంలో కూడా శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా అడ్డుకోవటమే ఈ హత్యకు ప్రధాన కారణంగా కూడా చెప్తున్నారు. చూడండి, అంటే నిజాయితీగా వాళ్ళ చేసేటువంటి దౌర్జన్యాల్ని, కబ్జాలను, అక్రమాలను బయటికి తీసుకొచ్చి ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకుల మీద కూడా ఇలాంటి రకమైనటువంటి కుట్రలు చేయటం అనేది కూడా చూడాలి. అంటే పవన్ కళ్యాణ్ గారే కాదు, ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కూడా కొంతమంది ఇదే రకమైనటువంటి వాళ్ళ ఆటలు సాగటం లేదు అనేటువంటి ధోరణిలో ఇటు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారి మీద కొంతమంది కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది.